ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నాకెందుకు అంత డల్గా కొడుతున్నారు. మీ ముఖాలు చూస్తుంటే కొంచెం డల్ అనిపిస్తుంది నాకు. ఏదోలే పాస్టర్ గారు, దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాము, 2 బలమైన వర్షాలు పడ్డాయి, అంతే కదా? 2 బలమైన వర్షాలు పడ్డాయి, కొంచెం ఊరట ఉంది పాస్టర్ గారు అని మీరందరూ ఆ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 1980 నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇల్లు రేకుల ఇల్లు. మా ఇంటి పక్కన పెద్ద చెట్టు, మా ఇంటి వెనకాల కూడా చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు, చాలా పచ్చగా ఉంటాయి ఆ చెట్లు. ఆ చెట్ల యొక్క కొమ్మలు కూడా ఎంత పచ్చగా ఉంటాయంటే వాటి ఆకులు కానివ్వండి, చిగురు కానివ్వండి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి కొమ్మలు. ఆ కొమ్మల మీద పక్షులు వ్రాలినప్పుడు, ఆ కొమ్మల మీద కూర్చున్నప్పుడు నేను చూస్తూ చాలా ఆశ్చర్యపోతాను. నేను ఆ బర్డ్స్ కానివ్వండి, చిలుకలు కానివ్వండి, ప్యారెట్స్ అంటాం కదా, అవి కొమ్మల మీద వ్రాలినప్పుడు వాటి యొక్క మధురమైన పలుకులు, మధురమైన పాటలు అనుకోవచ్చు, కేరింతలు అనుకోవచ్చు, లేకపోతే ఆ కోలాహలం, ఆ కమ్మని తీయని రాగాలు ఆ పక్షులు తీస్తున్న సమయంలో, కూర్చున్న సమయంలో, నాకు 10 సంవత్సరాలు ఆ బయట కూర్చుంటాం మేము. ఇలా మార్నింగ్ చూస్తాం, ఈవినింగ్ కూడా చూస్తాం. నేను అలాగే చూస్తూ ఆ కొమ్మల మీద ఉన్న ఆ పక్షుల యొక్క కేరింతలు, శబ్దాలు విని ఒక మధురానుభూతి పొందుతాను నేను. అంటే ఆ రోజుల్లో కూడా దేవుడు ఆ యొక్క జ్ఞానం నాకు ఇచ్చాడు. అందుకొరకే భక్తుడైన సొలొమోను కూడా దేవుని వాక్యంలో చెట్ల గురించి కూడా రాశాడు, చెట్ల గురించి రాశాడు. చాలా కవులు పాటలు రాసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పాట రాయాలి అంటే లోక సంబంధముగా కొన్ని మాటలు చెప్తాను నేను. మీ మనసులు కంట్రోల్ చేసుకోండి దయచేసి, మీ ఆత్మలు కంట్రోల్ చేసుకోండి. లోక సంబంధముగా ఈ కవులు ఏం చేస్తారంటే, ఈ పాటలు రాసే రచయితలు ఏం చేస్తారంటే, అలా ఎర్లీ మార్నింగ్ చెట్ల మధ్యలోనికి వెళ్ళి, లేకుంటే ఈవినింగ్ ఏకాంతమైన స్థలంలోనికి వెళ్ళి ఇలా చెట్టు వైపు చూస్తూ వాళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి కొమ్మల మీద కానివ్వండి, చెట్ల మీద కానివ్వండి పాటలు రాసేవారు. అలా రాసేవారిలో కొందరు రాశారు కొమ్మల గురించి. కొందరు ఎలా రాశారంటే, ఉడుతా ఉడుతా అయిపోయాయి. ఎస్, ఉడుతా ఉడుతా ఉచ్, ఎక్కడికి వెళ్తా ఉచ్, కొమ్మ మీద జాంపండు ఏం కాదు, కోసుకొస్తావా, మా పాపాయికి ఇస్తావా అని ఒక రచయిత రాశాడు. అట్లా ఇంకొక అతను ఎట్లా ఏ విధంగా రాశాడంటే, ఆయన ఏ విధంగా రాశాడు అంటే నాకు చాలా విచిత్రమైంది. ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే అంటే ఆయన కొమ్మ గురించి ఆ విధంగా రాశాడు. ఇంకొక వ్యక్తి ఏ విధంగా రాశాడు అంటే, కొమ్మకు సన్నాయి, తర్వాత కోటి రాగాలు ఉన్నాయి. మీరు ఎక్కడో వెళ్ళకండి దయచేసి, అక్కడే ఉన్నట్టు దయచేసి ప్లీజ్. ఎందుకంటే 1980s ఉన్న వారికి ఇవన్నీ తెలుసు కొంచెం, ఓకే. తర్వాత ఇంకొక అతను ఎలా రాశాడంటే చాలా విచిత్రంగా రాశాడు. అతను ఏ విధంగా రాశాడంటే, ఈ కొమ్మ గురించి గున్నమామిడి దాసన్న భలే హుషారుగున్నాడే. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఏమంటానంటే, లోక సంబంధముగా ఉన్నవారు, లోక జ్ఞానము కలిగి ఆ యొక్క వాటి కోసము ఇంత ప్రయత్నం చేస్తూ, ఆ యొక్క చెట్లను గమనిస్తూ, కొమ్మలను గమనిస్తూ, కేవలము కొమ్మ గురించి మాత్రమే ఏం రాశారు బిడ? పాటలు రాశారు. క్రీస్తులోనికి రాకముందు, వినండి, క్రీస్తులోనికి రాకముందు, దేవునిలోనికి రాకముందు, వెలుగులోనికి రాకముందు ఆ పాటలు మనం ఏం చేసాం? విన్నాం, ఆస్వాదించాం. నేను చిన్నప్పుడు ఈ యొక్క 10-15 సంవత్సరాలు ఉన్న సమయంలో ఆ తెల్లవారినప్పుడు ఆ 8 గంటలకే పాట వచ్చేది. 8 గంటలకే, 7 గంటలకే గున్నమామిడి. సోనా చూస్తుంది చెప్తున్నాను నేను,
అంటే ఆ విధముగా ఉన్న వన్స్ అపాన్ ఏ టైం. కానీ దేవుని వాక్యములో దేవుడు అదే కొమ్మ గురించి, ఆ చెట్లలో ఉన్న కొమ్మ గురించి కొన్ని అమూల్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం బాగా ఆలోచన చేస్తే ఎలీషా దగ్గర దాసులు ఉన్నారు, ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. ఎలీషా దగ్గర ఉన్న స్థలము పర్ణశాల, ఆ గుడారము చిన్నగా ఉంది. ఈ దాసులు ఏం చేశారంటే, అయ్యా నీ దగ్గర ఉన్న స్థలము చాలా ఇరుకుగా ఉన్నది, మనమందరం ఆ స్థలంలో ఉండలేము, కాబట్టి ఇంకొక పర్ణశాల కడదాం, లేకుంటే ఇంకో గుడారం వేసుకుందాం, ఇది విశాలంగా బాగుంటుంది, నీవు మాకు సెలవిస్తే మేము యోర్దానుకు వెళ్ళి, అంతే కదమ్మా, యోర్దానుకు వెళ్ళి దూలములు నరికి, చెట్లను నరికి, కొమ్మలు నరికి, ఆ చెట్ల ద్వారా కొమ్మల ద్వారా దూరముగా ఒక గుడారం వేసుకొని ఉందాం, కాబట్టి మీరు కూడా మాతో పాటు వస్తే మంచిది అని దాసులు చెప్పారండి. ఎలీషా ప్రవక్త కూడా వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక దాసుడు యోర్దాను నది దగ్గర దూలము నరుకుతూ ఉన్న సమయంలో గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది. ఈ స్టోరీ మనకు తెలుసు కదా, నదిలో పడిపోయింది. వెంటనే ఈ దాసుడు ఏం చేశాడంటే ఎలీషా పర్వతం దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా, అయ్యా ఆ గొడ్డలి నేను అప్పు తెచ్చాను, అడుక్కొని వచ్చాను, ఇవన్నీ మనకు సరిపోతాయి కదా, అప్పు తెచ్చాను, అడుక్కొని వచ్చాను, ఎరువు తెచ్చాను, అయ్యా నేను ఏం చేయాలయ్యా అనగానే ఎలీషా గారు ఏం చేశారంటే ఒక కొమ్మ, అర్థమైందా బిడ్డగా, అందుకే అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చాను, నేను మీకు అర్థం కావాలని. ఈరోజు కొమ్మ గురించి దేవుని వాక్యం విందామండి. రండమ్మా, రండి రండి రండి, పర్లేదు రండి రండి బిడ్డ, కమ్. ఎస్, ఒక కొమ్మ, ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే ఒక కొమ్మను తీసుకొని ఆ నదిలో వేసాడండి. నదిలో వేసిన వెంటనే గొడ్డలి తేలింది. గొడ్డలి తేలిన వెంటనే దాసుడికి చెప్పాడు, తను ఏం చేయాలి, నువ్వు తొందరగా చెప్పండి బిడ్డ, ఏం చేయాలి నువ్వు, నీవు చెయ్యి చాచి పట్టుకో అనగానే వాడు చెయ్యి చాచి ఆ గొడ్డలి పట్టుకొని సంతోషించాను. ఇది ఇక్కడ ఉన్న వాక్య భాగంలో ఉన్న సారాంశం. కానీ దేవుని వాక్యములో ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ కొమ్మ ద్వారా నాకు నీకు ఏం నేర్పిస్తున్నాడు అది గుర్తుపెట్టుకున్నాం. ఈ కొమ్మ ద్వారా ఎలాంటి ఆత్మీయమైన సత్యాలు నీకు నాకు బయలుపరుస్తున్నాడు. చిన్న కొమ్మనే కదా, ఆ ఎలీషా నీటిలో వేశాడు, అద్భుతం జరిగింది. కానీ ఆ కొమ్మలో ఆత్మ సంబంధమైన సత్యాలు ఉన్నాయండి. ఆ కొమ్మలో నీవు నేను నేర్చుకొని జీవితంలో ఏ విధముగా ఉండాలి, జీవితంలో ఏ విధముగా మనము ముందుకు సాగిపోవాలి అన్న విషయాలు ఆ కొమ్మలో దాగి ఉన్నాయండి. దేవుని వాక్యములో ఎన్నో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. కొమ్మ చిన్నదే కానీ గూఢమైన సత్యాలు దాగి ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవే కానీ గూఢమైన సత్యాలు దాగి ఉన్నాయి. చూసారా అండి, కొంచెం పిండి చెప్పండి, కొంచెము నూనె చిన్నవే కానీ గూఢమైన అర్థములు దాగి ఉన్నాయి. గాడిద దవడ ఎముక కదమ్మా, చిన్నదే కానీ గూఢమైన ఆత్మ సంబంధమైన సత్యాలు దాగి ఉన్నాయి. చిన్నది అని వదిలేదండి, ఆ చిన్న దాంట్లోనే ఉన్నాయి ఆత్మ సంబంధమైన సత్యాలు అండి. సో మొదట ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే, ఈ కొమ్మ దేవుని శక్తికి గుర్తండి. ఈ కొమ్మ దేనికి గుర్తండి? దేవుని శక్తికి గుర్తు. అవునా పాస్టరయ్య, ఆ కొమ్మ దేవుని శక్తికి గుర్తా? ఎస్. ఎప్పుడైతే దాసుడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా గొడ్డలి నీటిలో పడిపోయిందయ్యా అనగానే ఎలీషా ఆ దాసుని ఏమనకుండా, చివాట్లు పెట్టకుండా, గద్దించకుండా, ఎక్కడ పడింది నాయన, ఎక్కడ పడింది ఆ గొడ్డలి, కర్ర మొత్తం కాదు, ఓన్లీ గొడ్డలి అంటే ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఈ నదిలో పడింది. నదిలో ఎలా పడిందంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను, కొన్ని చదువుతూ అర్థం కావండి మనకు. ఈ యోర్దాను నది పారుతూ ఉంది. యోర్దాను నది పక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. యోర్దాను నది పక్కల ఈ దాసులందరూ ఏం చేస్తారు, చెట్లు నరుకుతూ ఉన్నారు. నది ప్రక్కన
చెట్లు నరుకుతూ ఉండగా గొడ్డలి యొక్క పిడి అంటారా, ఓకేనా, అది దాని నదిలో పడిపోయింది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే జస్ట్ ఆ కొమ్మ తీసుకొని అందులో వేశాడు. నీటిలో వేసిన వెంటనే గొడ్డలి, ఆ మాట గుర్తుపెట్టుకుని దయచేసి, గొడ్డలి తేలింది. నీవు చెయ్యి చాచి దాన్ని పట్టుకో. అంటే నేను ఏమంటున్నా, ఎంత శక్తి ఉందండి చూడండి. కొమ్మ దేవుని శక్తికి గుర్తు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ నీటిలో ఎలీషా వేసిన వెంటనే ఆ గొడ్డలి కూడా దేవుని మాటకి ఏమైందంట, లోబడిందంట. ఓ పాస్టరా, నిజమా పాస్టరా అంటే, చెరువులో ఉన్న చేపలే, సముద్రంలో చేపలే యేసుక్రీస్తు మాటకు లోబడినప్పుడు గొడ్డలి దేవుని మాటకు లోబడదా? కొమ్మ దేవుని మాటకు లోబడదా? నేను తర్వాత చెప్తాను నేను. సో ఆ కొమ్మ తీసి నదిలో వేసాడండి, గొడ్డలి తేలిందండి. నేనేమంటున్నా అంటే, ఎందుకు ఎలీషా ఈ విధంగా చెయ్యాలి? ఎందుకు ఎలీషాకు ఆలోచన ఎందుకు వచ్చింది? వెంటనే కొమ్మ నరకడం, అదే నరికాడు అంతే కదా, ఎలీషానే నరికి అందులో వేశాడు, దాసు నరకలేదండి. ఎందుకు ఎలీషాకు ఆ యొక్క ఆలోచన వచ్చింది? ఎలీషా చాలా గొప్ప ప్రవక్త అండి. ఎలీషా నూనెతో అద్భుతమైన కార్యము చేశాడు. నూనె, అమ్మా నీ ఇంట్లో ఏముంది చెప్పండి, నూనె కుండ, అది అర్థమైంది మనకు. ఆ తర్వాత ఎలీషా ఏం చేశాడంటే, ఆ యొక్క షునేమీయురాలు కుమారుని ఏం చేశాడు, బ్రతికించాడు. అదొక అద్భుతం అండి. ఇంకో దగ్గర ఎలీషా ఏం చేశాడంటే, నయమాను నీవు ఏ నదికి వెళ్ళాలి బిడ్డ? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగాలి. 7 సార్లు మునిగితే నీ దేహము పసిపిల్ల దేహం. అదొక అద్భుతం చేశాడు. ఆ తర్వాత ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆ యొక్క నయమాను కాదు, గెహాజీ రాయి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులన్నీ ఆశపడి తీసుకున్న తర్వాత ఎలీషా ఏం చేశాడంటే, నయమానుకు కలిగిన కుష్టు చెప్పండి నీకు కలుగును కాక అనగానే ఆ కుష్టు ఎవరికి వచ్చేసింది? నయమానికి వచ్చేసింది. రైట్, ఇక్కడ గేహానికి వచ్చేసింది. అబ్బా మీరు హుషారు, చాలా హుషారున్నారు మీరు. గేహానికి వచ్చేసింది. ఇంకో దగ్గర కుండలో విషం ఉంది అయ్యగారు అనగానే ఈ యొక్క ఎలీషా ప్రవక్త కొంచెం పిండి తెచ్చి కుండలో వేసిన వెంటనే కూర ఏమైపోయింది? మధురంగా అయిపోయింది. సో నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చేసిన ఎలీషా ప్రవక్త ఎందుకు ఇది చేశాడు? అంతే కదమ్మా, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఎందుకు ఇక్కడ చెట్టు కొమ్మ నరికి నదిలో వేశాడు? చెట్టు కొమ్మ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకో దగ్గర ఏముందంటే, ఏలియా గారు ఆకాశానికి ఆహ్వానమైనప్పుడు ఏం కింద పడింది బిడ్డ? దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడిన వెంటనే దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొట్టాడు. యోర్దాను నదిని ఏమైంది? 2 పాయలైంది. అదే దుప్పటి తీసుకొని ఎక్కడ గొడ్డలి పడిందో అక్కడ కొడితే ఏమొచ్చేది? గొడ్డలి వచ్చేది. కానీ చేయలేదు, ఎలీషా ప్రవక్త ఆ విధముగా చేయలేదండి. కానీ ఇక్కడ ఇంకొక అద్భుతం చేశాడు. దేవుని కృపను బట్టి, దేవుని సహాయంతో, దేవుని జ్ఞానంతో ఏం చేశాడంటే, కొమ్మ దేవుని శక్తికి గుర్తు, కొమ్మ చేశాడండి. దాని బిడ్డారా, నేను ఒక మాట చెప్పాలన్నా, బలహీనమైన కొమ్మ నదిలో వేసినప్పుడు బలమైన గొడ్డలి తేలింది. ఒకసారి హల్లెలూయా అంతే కదా. బలహీనమైన కొమ్మ నదిలో వేస్తే బలమైన ఇనుము గల గొడ్డలి తేలింది. మా అంటే మీరు చెప్పండి అండి, గొడ్డలి ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? ఎన్ని కేజీలు ఉంటుంది గొడ్డలి? మా సొంతమ్మ కేజీ అంటుంది. మనమా నువ్వేమన్నా అంటావా? 1 or 1.5 or 3. ఒకవేళ 3 కేజీల గొడ్డలు పెట్టినాం అనుకో, లేపలేదు ఇక మనం కదా, ఇబ్బంది అవుతుంది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే 1.5 2 ఉండొచ్చు, కానీ 2 kgగా ఉన్న గొడ్డలి, బలహీనమైన కొమ్మ నదిలో వేసిన వెంటనే బరువైన గొడ్డలి ఏమైంది బిడ్డ? తేలింది. నేను ఒక మాట చెప్పనా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొమ్మ దేవుని శక్తికి ఏమని చెప్పాను నేను? సాదృశ్యం అని చెప్పాను. కొన్నిసార్లు మీరందరూ ఏమైనా ఆలోచన చేస్తారంటే, నేను కూడా ఆలోచన చేస్తాను.
కానీ నా ఆలోచనలు మీ ఆలోచనలు టాలీ కావాలి. కానీ టాలీ కావు. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. కొన్నిసార్లు మీరు అందరూ కూడా ఆ కొమ్మ ఏ విధంగా బలహీనముగా ఉంటుందో కొన్నిసార్లు మీరు కూడా ఏమవుతారు? బలహీనమైపోతారు. నేను ఊరు విడిచి వచ్చాను, నేను దీవించబడతానో లేదో, అంతే కదండి. నా కుమారులకు కుమార్తెలకు వివాహాలు అవుతావో కావో, బలహీనం. నా కుమార్తె యొక్క జీవితము సెట్ అవుతుందో కాదో ఏంటమ్మా, బలహీనం. నా అనారోగ్యము పోతుందో లేకుంటే పోదో, అలాగే ఉండిపోతుందో చెప్పండి బిడ్డ, బలహీనం. చూసారండి, కొందరైతే నా భర్త మారుతాడో మారడో, ఏంటండి చెప్పండి, కొమ్మలాగా ఏమవుతాం మనం? బలహీనం. కొన్నిసార్లు నాకు కూడా వేరే వాళ్ళలాగా మంచి రోజులు వస్తాయా? బలహీనం, నిరుత్సాహం. కొందరైతే నాకు ఉద్యోగము దొరుకుతుందో చెప్పండి బిడ్డ, దొరకదో, బలహీనం. కొందరైతే నేను అప్పు తెచ్చాను, నేను అప్పులు తీర్చగలనో లేదో చెప్పండి, బలహీనం. కొందరైతే ఈ దరిద్రము నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందో ఏంటి, బలహీనం. కొమ్మ వల్లే నీవు కూడా కొన్నిసార్లు ఏమవుతావు? వెండి బంగారములున్నా, మేడలు మిద్దలున్నా, పట్టు వస్త్రాలున్నా, విలువైన ఏవి ఉన్నప్పటికీ ఎంత లేసిన మనగాడైనప్పటికీ, రాజు కానీ రాణి కానీ ఎవరైనా కానీ కొన్ని సందర్భాల్లో ఏమైపోతారు? తొందరగా ఏమైపోతారు? బలహీనమైపోతారు. చూసారా? కానీ బలహీనమైన కొమ్మ దేనికి సాదృశ్యంగా ఉంది బిడ్డ? దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంది. చదవండి ఒక మాట, దేవుని వాక్యంలో బాగుంటుంది. యెషయా గ్రంథము 25:3 వచనం, త్వరగా యెషయా 25:3 వచనం, తొందరగా కూర్చొని బిడ్డ. చాలమ్మా, రైట్. చూసారా అండి, నువ్వు ఎప్పుడు కొమ్మ వలె బలహీనముగా ఉన్నావో, భయపడుతూ ఉన్నావో, దిగులుతో ఉన్నావో, చింతతో ఉన్నావో, జీవము గల దేవుడు, మహిమ గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు. నేను నీకు ఎలా ఉంటానంట? శరణ్యముగా ఉంటాను. ఉందా బిడ్డ? నేను నీకు ఆశ్రయముగా ఉంటాను. నేను నీకు కొండగా కోటగా ఉంటాను. నేను నిన్ను ఆదరిస్తాను. ఇదండి దేవుని యొక్క శక్తి అంటే. ఇంకో మాట చదవండి దయచేసి, ఇంకో మాట చదవండి. 1 కొరింథీ 1:29. ఎస్, ఎస్, చాలండి. నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను, వెర్రి వారిని చెప్పండి, ఎవరు ఏర్పరచుకున్నారంట? దేవుడు. అది దేవుని శక్తి కదమ్మా? ఆర్ విత్ మీ? అది దేవుని శక్తి కదా? అంటే బలహీనులుగా ఉన్న మనలను, బలహీనమైన కొమ్మగా ఉన్న మనలను దేవుడు ఎలా చేశాడంట చెప్పండి? బలవంతులుగా చేశాడు. బైబిల్ ఏముందంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడను నేనే, బలాభివృద్ధి కలగజేయవాడను నేనే. అమ్మా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, శక్తి గల దేవుడు మన పట్ల ఉన్నాడు. శక్తి గల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయనే జీవము గల దేవుడు అండి. నేను ఒక మాట చెప్పాను, దేవుని వాక్యములో కూడా ఆ కొమ్మ ఏ విధంగా బలహీనముగా ఉన్నదో, ఓకే, ఒక వ్యక్తి కూడా బలహీనంగానే ఉన్నాడు. సేమ్ అటనే, మన టాపిక్ అదే కదా, సేమ్ అలాగే ఉన్నాడు. నేను చెబుతూ వెళ్తా, మీరు తర్వాత చెప్పండి దయచేసి. ఆ కొమ్మ ఏ విధంగా బలహీనంగా ఉందో, ఇతని లైఫ్ కూడా బలహీనంగానే ఉన్నదండి. అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఎవరమ్మా వినవల్లే నాకు? వెరీ గుడ్. అన్నల చేత తృణీకరించబడ్డాడు, అన్నల చేత అవమానించబడ్డాడు, అన్నల చేత గుంతలో వేయబడ్డాడు,
అన్నల చేత దూషింపబడ్డాడు, అన్నల చేత అసూయ కలిగాడు. ఆ తర్వాత అన్నల చేతనే ఇష్మాయేలీయులకు అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ దాసుడుగా ఉన్నాడు. ఎవరమ్మా? దాసుడుగా ఉన్నాడు. అంటే ఆయన లైఫ్ అంతా కూడా ఒక కొమ్మ వలె, ఒక బలహీనుడుగా, ఒక దరిద్రుడుగా, ఏమి లేని వాడిగా, నిస్సహాయకుడుగా ఆయన ఆ విధంగా లైఫ్ కొనసాగించాడమ్మా. కానీ దేవునికి స్తోత్రము కలుగును గాక. కొన్ని రోజుల తర్వాత ఆ ఈజిప్ట్కే ప్రెసిడెంట్ అయ్యాడు అతను. కొన్ని రోజుల తర్వాత ఈజిప్ట్కే రాజు అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు. దాని పిల్లలు నేను ఏమంటానంటే, నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నేను బలహీనుడను అని ఎప్పుడు అనుకోవద్దు. అందుకే యోసేపుకున్న బిరుదు ఏంటంటే ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో దేవుని వాక్యంలో యోసేపు నీవు, దాని కింద ఇంకో మాట, ఇది ఒక్కటి అందరికి వస్తుంది. యోసేపు ఫలించేటి కొమ్మ అని అందరికి వస్తుంది అమ్మా. ఊట యోద్ధ ఫలించే కొమ్మ. థ్యాంక్ యూ అక్క. చదవండి దయచేసి ఆదికాండము 49:22. చాలక్క. ఊట యోద్ధ ఫలించేటి కొమ్మ, వినండి, దాని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపించును. అంటే దేవుని బిడ్డ నేను ఏమంటానంటే, ఒక చెట్టులో ఉన్న కొమ్మ రెమ్మ ఏ విధంగా ఫలిస్తుందో, ఏ విధముగా గోడ ఎక్కి వ్యాపిస్తుందో, యోసేపు లైఫ్ కూడా ఆ విధముగా, చెప్పండి బిడ్డ, ఆ విధముగా ఫలించాడు, ఆ విధముగా అభివృద్ధి చెందాడు. నా ప్రశ్న ఏంటంటే యోసేపు ఒక ఫలించే కొమ్మగా, బలహీనమైన కొమ్మగా ఉన్న యోసేపు దేవుని శక్తి కలిగి ఎలా అయిపోయాడు? బలమైన కొమ్మగా మారాడు, ఫలించే కొమ్మగా మారాడు. కారణం ఏమైండొచ్చండి? ఇప్పుడు సింపుల్గా ఏమంటారు అంటే, ఆయన దేవుని యందు భయభక్తి, ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, అంతే కదా బిడ్డ. ఆయన దేవుని యందు చాలా దేవుని మీద ఆధారపడ్డాడు అని అంటారు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కొమ్మ దేవుని శక్తికి సాదృశ్యమైనదండి. దేవుని బిడ్డలారా, 2 పిచ్చుకలు, 2 బోట్స్, 2 పిచ్చుకలు, మొత్తం వర్షం పడుతుంది, ఏ చెట్టు లేదండి, ఏ చెట్టు లేదు, వర్షం పడుతూ ఉన్నది. వర్షం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత 2 పక్షులు మొత్తం తిరుగుతూ ఉన్నాయి, అంతటా తిరుగుతూ ఉన్నాయి. కాలు మోపడానికి కూడా ఏం లేదు బిడ్డ. 2 పిచ్చుకలు, బలహీనమైన పిచ్చుకలు, కొమ్మ వల్లే బలహీనమైన పిచ్చుకలు అంతా తిరుగుతున్నాయి. వర్షం పడుతుంది, చినుకులు చిన్నగా, ఆ బాడీ మొత్తం తడిసిపోయింది. సో ఇవి ఏం చేస్తున్నాయంటే, నీటిలో కాలు పెడితే మునిగిపోతాం, చనిపోతాం. సో పిచ్చుకలకు కూడా జీవించే ఆశ, పిచ్చుకలకు జీవించే ఆశ. ఇంత బలముగా ఉన్న మనము, ఇంత వయసు పెరిగిన మనము, ఇంత జ్ఞానం కలిగిన మనము కొన్నిసార్లు ఈ లోకంలో జీవించడం, చెప్పండి, వేస్ట్ అంటాం మనం, ఇమీడియట్లీ వేస్ట్ అంటాం మనం. కొన్నిసార్లు వేస్ట్ అంటాం, చనిపోతే బాగుంటుంది అంటాం, ఈజీగా అనేస్తాం మనం. సో ఈ 2 పిచ్చుకలు తిరుగుతున్నాయి. ఏదైనా కనిపిస్తే జస్ట్ కాళ్ళు మోపి కొంచెం రెస్ట్ తీసుకుందాం, కొంచెం ప్రశాంతంగా ఉందాం అని తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ప్లేస్ లేదండి పాపం, ఎక్కడ ప్లేస్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ 2 పిచ్చుకలను దృష్టిలో పెట్టుకొని వీటికి నేను జీవము కలిగించాలి, వీటికి శక్తి నేను కలిగించాలి, వీటికి కాళ్ళు మోపుటకు ఏదైనా ఆధారము చూపించాలని సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంటే, ఒక ఆధారం చూపించాడండి. భూమి మీద, నీళ్ళ మీదనే ఒక ఆధారం చూపించాడు. ఏ ఆధారం ఉండొచ్చు? నా ప్రసంగం టాపిక్ కొమ్మ. నేను చెప్తా అంటారు, కొమ్మ అంటారు మీరు. కొమ్మ చూపించాడు. ఆ కొమ్మ ఎట్లా ఉందంటే, ఆ నీరు పారుతూ ఉంది, నీరు ఉంది, ఆ నీటిలో ఒక కొమ్మనంట, చెట్టు కొమ్మ ఇలా పైకి లేచిందంట. చెట్టు కొమ్మ ఇలా పైకి లేస్తే తిరుగుతూ ఉన్న 2 పక్షులు వెంటనే ఆ కొమ్మను చూసి ఇంకా రెక్కలు టకటక పటపట ఆడించి ఆ కొమ్మ మీద వ్రాలిన తర్వాత కొంచెం సేద తీర్చుకున్నాయి.
కొంచెం ఆనందం వచ్చేసింది, కొంచెం ధైర్యం వచ్చేసింది, కొంచెం సంతోషం వచ్చేసింది. అక్కడ అవి చక్కగా అలా వ్రాలి కొమ్మ మీద అవి కూర్చున్నాయండి. దీని బిడ్డ నేను ఏమంటుందంటే, ఎప్పుడైతే తిరిగి 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 కొమ్మ మీద వ్రాలిన తర్వాత ఆ పక్షులు సంతోషించాయేమో, ఆనందించావేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేమ్ పిచ్చుకల వలె బైబిల్ ఏముందంటే, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఓకే, దేని బిడ్డారా, మీరు పిచ్చుకల కంటే విలువైన వారిని బైబిల్లో ఉందండి. పిచ్చుకలనే గుర్తు చేసుకున్న దేవుడు పిచ్చుకలకే ఆధారంగా ఏం ఏర్పాటు చేసిండు? తొందరగా ఒక కొమ్మను ఏర్పాటు చేస్తున్న దేవుడు నీకు ఏం ఆధారం చూపడా? ఏమా, నీకు ఏ దారి చూపడా? ఎస్, ఆయన దారి చూపే దేవుడు, ఆయన ఆధారము చూపే దేవుడు, ఆయన మేలు చూపే దేవుడు. పిచ్చుకలనే మరవని దేవుడు నేను మర్చిపోతాడా? మరవడు. కర్మేల్ ఎంపీ చర్చ్ను కాపాడువాడు కొనుకడు. ఎప్పుడు మనం బైబిల్లో మాట తీస్తాం, మనం ఇస్రాయేల్ ఇస్రాయేల్ అని. ఓకేనా? ఇంత గొప్ప సత్యం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. నేను ముందుకు రా బిడ్డ, ముందు స్థలం ఉందమ్మా, ముందుకు వచ్చేసేయండి. ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను నేను. ఎందుకు యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు? ఎందుకు యోసేపును దేవుడు బలహీనముగా ఉన్న యోసేపును, బలహీనమైన కొమ్మగా ఉన్న యోసేపు జీవితాన్ని అంత గొప్పగా దేవుడు దీవించడం కారణం ఏంటంటే, గొడ్డలి ఎక్కడ పడిందమ్మా? ఇప్పుడు నేను చెప్తాను. ఈ గొడ్డలి దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. బైబిల్ ఏముందంటే, ఇప్పుడే గొడ్డలి ఏ వేరునా ఆడ చెప్పు మరి. ఇప్పుడే గొడ్డలి అంటే గొడ్డలి లిటరల్గా గొడ్డలి అనుకోదండి, గొడ్డలి దేవుని వాక్యానికి సాదృశ్యం అండి. సో యోసేపు వాక్యము దగ్గరికి వచ్చాడండి, యోసేపు దేవుని వద్దకు వచ్చాడండి. అదొక విషయం అండి, ఆయన దీవించబడడానికి కారణం. రెండవదిగా గొడ్డని ఊడి ఎక్కడ పడిందమ్మా? యోసేపు కూడా ఎక్కడికి వచ్చాడు? నీళ్ళ దగ్గరికి వచ్చాడు. తెలుసామా? ఆ నీళ్ళు ఏంటంటే దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు యొక్క జీవజలానికి. ఓకే, ఈ నీళ్లు త్రాగువాడు మరలా తప్పుకుంటాడు, నేను నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు, కానీ వానిలో ఊరేటి నీటి బొగ్గగా ఉంటుంది. అదండి యేసయ్య. యోసేపు గారు వాక్యం అనే గొడ్డల దగ్గరికి వచ్చారు, జీవజలం ఇచ్చే నీళ్ళ దగ్గరికి యేసయ్య దగ్గరికి యోసేపు వచ్చాడండి. కాబట్టి కొమ్మ దేనికి సాదృశ్యం అంటే చెప్పండి, దేవుని శక్తికి సాదృశ్యం. నీవు కూడా ఒకనొక దినమున తప్పకుండా నీకు సమయం వస్తుంది, నీవు బలహీనముగా ఉన్న వాడవు బలవంతుడుగా అవుతావు, శక్తిహీనుడుగా ఉన్న వాడవు శక్తివంతుడుగా అవుతావు. ఇక ఈ దరిద్రమే ఉంది అన్నప్పుడు ఆ దరిద్రము తీసివేసి దేవుడు నీకు ఏమిస్తాడమ్మా? ఐశ్వర్యం, ఆశీర్వాదం ఇస్తాడు. బైబిల్ ఏముందంటే, మొదట నీ స్థితి, తర్వాత తుదకు నీవు మహావృద్ధి చెందుదువు. చూసా, నేనే ఎగ్జాంపుల్ అండి, నేనే ఎగ్జాంపుల్. రెండవదిగా ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే, ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యమే ఉందండి కొమ్మ. యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుని శక్తికి మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉన్నది. అందుకొరకే నేను కొమ్మ అనే మాట తీసుకున్నాను. చాలా ఉన్నాయి, గొడ్డలి ఉంది, చాలా ఉన్నాయి. యేసుక్రీస్తుకు సాదృశ్యం అన్నది అనా నిజమా? ఈ కొమ్మ యేసుక్రీస్తుకు ఎలా సాదృశ్యం? నన్ను గమనించండి. ఏ విధంగా సాదృశ్యం అని అంటే చదవండి, యెషయా గ్రంథం 11:1. యెషయా గ్రంథం 11:1. రైట్. యెషయా మొద్దు నుండి, యెషయి మొద్దు నుండి ఏం పుడుతుందంట? చిగురు పుట్టును, దాని వేరులో నుండి అంకురం ఏం చేస్తుంటే ఎదిగి ఫలించును. యెషయి మొద్దు నుండి చిగురు. కొన్ని తర్జుమాలలో గమనించండి, కొన్ని తర్జుమాలలో చిగురు ఉన్నది,
అంకురం ఉన్నది, తర్వాత కొమ్మ ఉంది, కొమ్మ. సో యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే యెషాయి ఎవరికి తండ్రి అంటే దావీదుకు తండ్రి. దావీదు సంతానములో నుండి, దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వచ్చాడు. చూసారండి, ఆ కొమ్మ ఎవరో కాదు, ఆ చిగురు ఎవరో కాదు, ఆ అంకురము ఎవరో కాదు, కానీ మెస్సయ్య లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు. చూస్తాండి, యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశం నుండి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన పరిశుద్ధునిగా వచ్చాడు, నీతిమంతునిగా వచ్చాడండి. ఇంకో దగ్గర ఏముందంటే చదువుతులేండి, యెషయా 7:14 అమ్మ నేను చెప్తా. యెషయా 7:14 ఏముందమ్మా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అను. రైట్. సో ఆ చిగురు ఎవరో కాదు, ఆ కొమ్మ ఎవరో కాదు, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. చూసండి, ప్రవచనం అండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే ఆ లూకా సువార్తలో 1వ అధ్యాయం మనం చూస్తాము. మరియా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును. ఇంత మంచి మాటలు. ఇంకో దగ్గర ఏముందంటే యెషయా గ్రంథము 9వ చదవద్దు, 9వ అధ్యాయం 6వ వచనములో ఏలైనగా మనకు శిశువు పుట్టును, అనుగ్రహపడును, ఆయన భుజం మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలండి. చూసారండి, అందుకని ఇవన్నీ ఎందుకు చదివించానంటే ఆ కొమ్మ ఎవరో కాదు, ఎవరండి? ఒక మాట చెప్పాలన్నా, పాస్టర్ గారు కొమ్మ యేసుప్రభు అంటున్నారు పాస్టర్ గారు. మరి ఆ యేసుప్రభు ఏం చేస్తాడు పాస్టర్ గారు? చాలా విషయాలు నేను చెప్పాను, కానీ కొన్ని విషయాలు చెప్తాను. సో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు పాస్టర్ గారు అంటే, మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన గుడ్డివారికి చూపునిచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకో దగ్గర ఏముందంటే పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఇంకో దగ్గర ఏముందంటే మరి ఎవరి వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామములోనే. అంటే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ మనం చూడవచ్చు, ఇవన్నీ మనం గమనించవచ్చు అన్నమాట. కానీ యెషయా ప్రవక్త ఆ చిగురు గురించి, ఆ కొమ్మ గురించి, అంకురము గురించి, యేసు ప్రభు గురించి ఎంత బాగా చెప్పాడంటే యెషయా. ఇప్పుడు చదవండి, యెషయా గారు ఏం చెప్పారంటే, చదవండి దయచేసి. ఇర్మియా గ్రంథం 23:5 వచనం. ఇర్మియా గ్రంథం 23:5 వచనం. త్వరగా రాగమ్మ. అక్కడ ఏముందంటే రాబోవు రోజులలో దావీదు సంతానములో నుండి, దావీదు వంశములో నుండి ఏం పుట్టిస్తాడంట? నీకు చిగురు పుట్టించదను అంటే యేసుక్రీస్తు. అతడు రాజై పరిపాలన చేయును. చాలండి. చూసారండి, మొత్తం ఒక్క మాటలో ఎవరు చెప్పేశారండి? ఎవరు చెప్పేశారమ్మా? ఇర్మియా ప్రవక్త ఒక్క మాటలో యేసుక్రీస్తు యొక్క లైఫ్ చెప్పేశాడండి. అతడు రాజై పరిపాలన చేయును. అందుకే మీలో చాలా మంది రానప్పుడు నేను ఒక వాక్యం చెప్పాను కీర్తన గ్రంథములో నుండి. కొంచెం చాలా మంది రాలేదు, టైంకు రాలేదు. దావీదు ఏమని దేవుని గణపరిచాడంటే, దావీదు దేవుని ఏమని గణపరిచాడు, స్తుతించాడు అంటే, రాజవైన నా దేవ. అది కనెక్షన్ అన్నమాట. రాజవైన నా దేవ, నేను నిన్ను ఘనపరిచేదను. సో ఇర్మియా ప్రవక్త చాలా చక్కగా యేసు ప్రభు రాజై పరిపాలన చేస్తాడు. తర్వాత రైట్, వివేకముగా నడుచుకొనుచు ఏం చేశాడంట? గొప్ప 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 కార్యాలు చేశాడండి. దాన్ని పెట్టారా? యేసు ప్రభు నన్ను చూడండి, ఎన్ని గొప్ప కార్యాలు ప్రజల్లో చేశాడు. ఓకే, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. ఓకే, శుద్ధులు కండి అన్నాడు. 9 మంది రాలేదు, ఒకడే వచ్చాడు. యేసుకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేశాడు? చెల్లించాడు. దేని బిడ్డారు, అన్ని గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు చేశాడు చాలామంది జీవితాలలో. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడని, యేసు ప్రభు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముడని ఎవరైనా నమ్మువానికి. కొన్నిసార్లు మనకు వాక్యం బాగా తెలుస్తుంది, బాగా తెలుసు, మనకు బాగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం కూడా ఉంటాం, మనం చాలా భయభక్తి కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు
ఇంత జ్ఞానం ఉన్న మనమే, ఇంత ఆత్మీయత ఉన్న మనమే విశ్వాసంలో ఏమైపోతాం, మనం సన్నగిలిపోతాం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు పేతురును, యాకోబును, యోహానును కొన్నిసార్లు ఏమన్నాడు? కరెక్టే సోనమ్మా, నువ్వు అనుమానాలు చెప్తున్నావు, నువ్వు ఏమన్నాడు? అల్ప లేదండి, మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలండి. దేని బిడ్డారా, ఈ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. బైబిల్ ఏముందంటే, ఇంకో దగ్గర ఏముందంటే చదవండి, అది కూడా మనం గమనిస్తాం. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా 53:2. ఎస్ ఎస్ రైట్. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో పెరిగిన మొక్క వలెను అతడు అనేదుట. లేత మొక్క అమ్మా, ఎండిన భూమిలో పెరిగినట్లు మొలిచిన మొక్క. థ్యాంక్ యూ బిడ్డ, మొలిచిన మొక్క. ఏమన్నా అర్థమైందా అమ్మా? యేసయ్య పుట్టాడు, యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చివరికి ఆయన లేత మొక్క వలె, ఎండిన మొక్క వలె ఆ కలువరి సిలువలో, నన్ను గమనించండి, ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు చెప్పండి వెల చెల్లించాడు. బైబిల్ ఏముందంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చాలామంది క్రైస్తవులు, అయ్యగారు ఆ కలువరి శిలువలో పడిన ఆ శ్రమలు, యేసయ్య పడిన శ్రమలు మాకు తెలుసు, అది కొత్తేం కాదు అని చాలామంది అంటే ఆ శ్రమలను కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. గొంతులో సిలువ వేసుకున్నంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదండి. గొంతులో సిలువ వేసుకున్నంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదు. సిలువ తగ్గట్టు జీవిస్తానే మేము. అర్థమవుతుందా? చేతి మీద ఏమంటారమ్మా, చేతి మీద పచ్చబొట్టు వేసుకున్నంత మాత్రాన నువ్వు విశ్వాసురాలు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. ఓకే, దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడే నిజమైన క్రైస్తవుడు. తర్వాత అమ్మ, నేను ఇవన్నీ చెప్తానంటే, నేను ఎప్పుడు యేసయ్య శ్రమల గురించి చదివినప్పుడు నేను చాలా బాధపడతాను. ఎంత బాధపడతానంటే చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. నేను కలువరి సిలువలో నీవే ప్రాణం పెట్టకపోతే, నీవే రక్తము కార్చకపోతే, నీవే మేకుల ద్వారా చేతులకు మేకులు, కాళ్ళకు మేకు, తలలో ముళ్ళ కిరీటము ఇవి లేకపోతే నాకు పాపము నుండి ఏముండేది కాదు, విముక్తి ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు, పరిశుద్ధముగా జీవించేవాడు కాదు. ఇంకా చీకటిలోనే ఉండేవాడిని. అంత గొప్ప మహోప కార్యము దేవుడు నీ కొరకు నా కొరకు ఒక్కసారి ఆ కలువరి సిలువలో యేసయ్య ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. 1950, నేను అప్పుడు ఇంకా పుట్టలేదు, మీలో చాలామంది పుట్టలేదు. 1950లో అమెరికా దేశంలో ప్రజలందరూ కూడా చాలామంది విషపూరితమైన పాము కాటు వలన చనిపోతున్నారు. పాయిజనస్ స్నేక్ అన్నమాట, ఆ పేరు నాకు మర్చిపోయినా. అందరూ పాము కరవగానే ఆ బాడీలో ఆ విషం ఎక్కిన తర్వాత అందరూ చనిపోతున్నారు. చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. దీనికి విరుగుడు లేదా, దీనికి యాంటీవెనం అంతేనా, యాంటీవెనం లేదా అని బాధపడుతున్నారు. ఒక పొలంలో అందరూ పనిచేస్తున్నారు, ఒక యవనస్తుడు పనిచేస్తున్న సమయంలో ఆ విషపూరితమైన పాము ఆయన చేతిని కాటేసిన వెంటనే అర్థమైపోయింది ఆ అబ్బాయికి, ఇది విషపూరితమైన పాము అని. వెంటనే కొంతమంది ద్వారా ఎక్కడ పాము కరిచిందో అక్కడ కట్టు కట్టేశాడు, గట్టిగా కట్టేసి ఆ పామును ఒక బ్యాగులో, ఒక ప్లాస్టిక్ కవర్ ఏదో అనుకుందాం, అందులో పెట్టేసి పరిగెత్తుతూ ఉన్నాడు. ఇలా కట్టు ఉంది, స్నేక్ కరిచింది, చేతి మీద రక్తం కారుతుంది, ఇంకో చేతిలో పాము, ఆ బ్యాగులో పాము ఉంది. దాన్ని పరిగెత్తుతూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే, వెంటనే ఒక లారీ ముందుకు వచ్చింది. అయ్యా, నన్ను వెంటనే ల్యాబ్కు తీసుకెళ్ళు. ల్యాబ్ టెస్టులు చేస్తారు కదా, నన్ను ల్యాబ్కి తీసుకెళ్ళు అనగానే, లేదు నాన్న, నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, నీకు పాము గడిచింది, నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు. నో ఫస్ట్ ల్యాబ్కి వెళ్ళాలి మనం అనగానే, దెన్
ఆ లారీలో కూర్చొని ఒక దగ్గర దిగాడు. అతను మరి ఇంకో కారు తీసుకున్నాడు. అలా లిఫ్ట్ అడిగి మొత్తానికి ల్యాబ్ చేరాడు. ల్యాబ్ చేరిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, అయ్యా ఫస్ట్ ఈ స్నేక్ తీసుకోండి, ఈ పాము బతికి ఉంది, ఈ పాము నన్ను కరిచింది, దీనికి యాంటీవెనం కనిపెట్టండి, విరుగుడు కనిపెట్టండి, చాలా మంది ఈ పాము కాటు ద్వారా చనిపోతున్నారు, కనిపెట్టండి, అందరినీ రక్షించాలి అని ఆ అబ్బాయి చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాముని తీసుకొని ఈయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ టెస్ట్ చేస్తున్నారు. పాముకు విరుగుడు ఏంటి అని అక్కడ టెస్ట్ చేస్తుంటే ఇక్కడ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో లోపల ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోయాయి. ఆ తర్వాత దాన్ని ఒక ఆరెంజ్ కలర్ వామిటింగ్స్ వస్తున్నాయి ఈ అబ్బాయిలో నుండి, ఆరెంజ్ కలర్ వామిటింగ్స్. ఆ తర్వాత ఉన్నట్లుండి ఈ నాలుక ఇంత లావ్ అయిపోయింది. మొత్తం ఆ పేషెంట్, పాము కరిచిన అబ్బాయి స్పృహ లేకుండా అయిపోయాడు. ఆ తర్వాత అక్కడనేమో పాము విషం తీసుకొని యాంటీవెనం తయారు చేస్తున్నారు. యాంటీవెనం ఆ విరుగుడు అనే మందు తయారు చేసి వచ్చే లోపల ఇతను ఏమైపోయాడు? చనిపోయాడు. మీకు తెలుసా అండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పాము కాటు తిన్న ప్రతి ఒక్కరు ఓకే ఎందుకు బ్రతుకుతూ ఉన్నారంటే, ఎందుకు జీవిస్తున్నారంటే ఈ అబ్బాయి చేసిన పుణ్యము. అర్థమవుతుందా బిడ్డ? ఈయన చేసిన గొప్ప కార్యం వల్ల, ఈయన చేసిన ఆ పుణ్యం వలన, అంటే ఇతడు చనిపోతూ వేరే వాళ్ళని ఏం చేశాడు? బ్రతికింపజేశాడు, జీవింపజేశాడు. ఒక్కడు తన ప్రాణం లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ ఈ రోజుల్లో పాము గర్చిన వెంటనే దానికి విరుగుడు ఉంది, యాంటీవెనం ఉంది. సేమ్ అదే విధముగా నా జీవితంలో, మన జీవితంలో ఉన్న పాము యొక్క విషం, పాపము యొక్క విషం వెళ్ళిపోవడానికి దానికి విరుగుడుగా చెప్పండి, ఎగ్జాక్ట్లీ దానికి విరుగుడుగా యేసు ప్రభు దేవుడు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి నన్ను ఏం చేశాడు బిడ్డ? రక్షించాడు. అది దేవుని గొప్పతనం అండి, అది దేవుని గొప్పతనం. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోం. అది దేవుని కృప. నువ్వు తెలుసా, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడేమో రిజెక్ట్ చేశాడు, ఒకడేమో యాక్సెప్ట్ చేశాడు. అంటే వానికి అర్థమైంది, ఈయన నా కొరకే శ్రమ పడ్డాడు, ఈయన నా కొరకే రక్తం కార్చాడు, ఈయన నా కొరకే చనిపోతున్నాడు, ఈయన నా కొరకే తిరిగి లేస్తాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. అది మనకు కావాలండి. దేని బిడ్డలారా, ఒక మాట చెప్పాలన్నా చదవండి, చెప్పడానికి చదవండి, దయచేసి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 24-25. చాలండి, రైట్. మనము పాపమనే విషయములో చనిపోయి ఎందులో బతకాలి బ్రదర్? నీతి విషయంలో బ్రతకాలని, జీవించాలని ఆయన ఒక్కసారే మ్రాను అనకుండా ఇంకేమైనా అందామా? సహాయం చేస్తారా? ఆ కొమ్మ అంటారా? మ్రాను మీద, కొయ్య మీద ఉంది ఒక మాట. ఆ చెక్క మీద, ఆ కొమ్మ మీద యేసు ప్రభు ఏమయ్యాడు? అమ్మా, అయ్యా, నీ ప్రతి ప్రార్థనలో నువ్వు మోకరించినప్పుడు, నువ్వు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనలో ఏముండాలంటే, యేసయ్యా నీవు పొందిన దెబ్బల చేత నాకేం కలిగింది? కొన్నిసార్లు మనం చెయ్యమండి మన ప్రార్థన. అయ్యా నేను బయటికి పోతున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అయ్యా నా జీతము పెంచడం లేదు, అయ్యా సహాయం చేయి తండ్రి. చెప్తున్నా, కొన్ని మాటలు ప్రార్థన చేస్తా. కానీ ఈ ప్రార్థన మనకు కావాలండి, ఈ ప్రార్థన మనకు కావాలి. సో కొమ్మ దేవుని శక్తికి గుర్తు, దాని కొమ్మ యేసుక్రీస్తుకు గుర్తు. మూడవదిగా ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే, మనం అక్కడే ఉన్నాం. ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1-7 వచనం. ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే ఎవరు చెప్తారమ్మా?
శక్తి అని చెప్పాను, యేసు క్రీస్తు అని చెప్పాను. దేనికి గుర్తు అంటే కొమ్మ. మీకు కొంచెం అర్థం కావాలంటే కొంచెం ముందుకెళ్తాను నేను. ఆ దాసుడు దూలమును నరుకుతూ ఉండగా గొడ్డలి నీటిలో పడింది. వెంటనే ప్రవక్త చెట్టు కొమ్మ అందులో వేసిన వెంటనే, కొమ్మ వేసిన వెంటనే గొడ్డలి తేలింది. ఇతడు పట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే, నేను కొంచెం ఆలోచన చేశాను, ప్రభా ఏమై ఉండొచ్చు అంటే, ఈ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే, ఈ కొమ్మ స్వస్థతకు సాదృశ్యం అండి. దేనికండి? స్వస్థతకు. ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. స్వస్థత అంటే మేలు, మేలు అంటే ప్రయోజనము, ప్రయోజనం అంటే ఫలితం. అర్థమవుతున్నా బిడ్డ? ఓకే, ఈ కొమ్మ స్వస్థతకు గుర్తు. అంటే ఎలాంటి స్వస్థత అంటే, గమనించండి, ఎలాంటి స్వస్థత అంటే, ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ నీటిలో వేసిన వెంటనే ఎలీషా ప్రవక్త బాబు పట్టుకో అన్నాడు. పట్టుకోనగానే మనోడు ఏం చేసిండు? పట్టుకోవడం అంటే పట్టుకోవడం కాదు, ఏం చేసిండు? చేయి చాచి తీసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు నాకు ఏమర్థమైంది అంటే, ఆయనలో ఉన్న స్వస్థత ఏంటంటే ఆనందం. ఆయనలో ఉన్న స్వస్థత ఏంటంటే ఒక మేలు జరిగింది. ఆయనలో ఉన్న స్వస్థత ఏంటంటే ఒక ప్రయోజనం దొరికింది. ఎందుకంటే ఈ ఎలీషా ప్రవక్తతో ఈ దాసుడు ఏమని చెప్పిందంటే, అయ్యా అది ఎరువా ఎరవా? అయ్యా అది ఎరువు. ఒక ప్రశ్న వేస్తాను మీకు నేను, చూద్దాం ఎవరు చెప్తారు. గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త దగ్గర ఈయన శిష్యుడు. గొప్ప అద్భుతాలు చేస్తున్న ఎలీషా ప్రవక్త దగ్గర ఈయన శిష్యుడు. ఈయనకు గొడ్డలి ఎరువు తెచ్చే అవసరమా? అర్థమవుతుంది కదా బిడ్డ? ఇన్ని అద్భుతాలు చేసే ఎలీషా ప్రవక్త దగ్గర ఈయన ఏం చేసాడు? అప్పు తీసుకొని వచ్చిండు, అడుక్కొని వచ్చిండు. ఈయనకు అవసరమా? నేనేమంటున్నా అంటే, ఈయన గొడ్డలి అవసరం అయితే, అర్థమవుతున్నా బిడ్డ, గొడ్డలి అవసరం అయితే ఎవరి దగ్గరికి పోవాలి? ఎలీషా దగ్గరికి పోయి, అయ్యా ఇన్ని అద్భుతాలు చేసావు కదా, నా దగ్గర గొడ్డలి లేదు నాయన, నేను పేదవాడిని, మరి నేను అప్పు తీసుకొని రాలేను, నేను మరి ఏం చేస్తే మంచిది అడగాలి. నిజమే కదా బిడ్డ? అడగాలి. కానీ అడగకుండా ఏం చేసిండు? దీన్ని నేను ఏమంటానంటే, ఇక ఎలీషాకు పోయి ఈ విషయం చెప్పాలనా అంటే నాకు అర్థమవుతుందన్నమాట. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలనా అని సొంత ఆలోచన. దీన్ని సొంత ఆలోచన కొన్నిసార్లు ఏం చేస్తారంటే, కొంతమంది సొంత ఆలోచనలు చేస్తారు. సొంత ఆలోచనలు చేసి ఏం చేస్తారు? కీడులో పడిపోతారు. కీడులో పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకు, అయ్యో నేను ఏం చేశాను, నేను తప్పు చేశాను. ఇక్కడ ఈయన పరిస్థితి అదే విధంగా ఉందండి. కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, కానీ చెప్పలేడు. కానీ దేవునికి స్తోత్రం, ఎలీషా ఎంత మంచి ప్రవక్త అంటే, ఎంత మంచి జ్ఞానం గలవాడంటే, ఎరువు తెచ్చాను అని అన్నప్పటికీ ఏమైనా అన్నాడా? గమనించాడు, ఏమనలేదండి. నో ప్రాబ్లం, తప్పులు జరుగుతూనే ఉంటాయి, తప్పులు నో ప్రాబ్లం, పోనీ నాన్న ఎక్కడ వేసావు గొడ్డలి, ఇదంతా మీకు చెప్పాను నేను. దేని బిడ్డారా, నేను ఏమంటున్నా అంటే, ఇతను ఏం చేశాడంటే చక్కగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయ్యా ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త విని, గమనించండి, విని దాన్ని వెళ్ళాడు, ఆ గొడ్డలి తిరిగి ఆయనకు అప్పగించాడు. నేను ఏమంటున్నా అంటే, ఆ దాసుడు ఎలీషా ప్రవక్తకు ఏ విధముగా సమస్తము చెప్పాడో, ఎలీషా ప్రవక్త కంటే గొప్పవాడు జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు నీ స్థితంతా ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి బిడ్డ? చెప్పుకోవాలి. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏమలవాటు అంటే, దేవుని దగ్గర తక్కువ చెప్తారు, మనుషుల దగ్గర ఇది బాగుంది కదా, యేసయ్య దగ్గర తక్కువ చెప్తారు. అసలు కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గర ఏ విషయాలు చెప్పరండి. కానీ అదే వాళ్ళకి ఇష్టమైన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొదలుకొని ఎంత బాగా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, నీకు తెలుసా అమ్మా, చూసారా అయ్యా, నీకు తెలుసా చెప్తే. నేనేమంటున్నానంటే, వీళ్ళ దగ్గర చెప్పడము తక్కువ చేయాలి, ఎక్కువ చేయాలి. అదండి వాక్యం అంటే. నువ్వు చెప్పి చూడు దయచేసి. ఎస్, నేను అంటే నువ్వు చెప్పి చూడు, ఏ బాధ ఉన్నా నువ్వు చెప్పి చూడు. నువ్వు
నేను సాధారణంగా నా విషయం చెప్తున్నాను, నేను సాధారణంగా ఎవరికి చెప్పనండి. అది చాలా ఇంపార్టెంట్ అయితేనే నేను ముందుకు వస్తాను, అదర్వైజ్ ఇంపార్టెంట్ కాకపోతే నేను ఎవరికి చెప్పను. నేను జస్ట్ దేవుని దగ్గరికి వెళ్తాను, కానీ దేవునికి చెప్తాను. నేను ఒక మాట చెప్పాను, ఆ దాసుడు గొడ్డలి పోగొట్టుకున్నాడు. గొడ్డలి నీవు కూడా నీ జీవితంలో కొన్ని ఏం చేసుకున్నావు, నువ్వు ఏం పోగొట్టుకున్నావు. ఎస్, ట్రూ, నువ్వు పోగొట్టుకున్నావు. నీ జీవితంలో నువ్వు చాలా పోగొట్టుకున్నావు. కొందరు ఏమంటారు అంటే, పాస్టర్ గారు బయట చాలామంది నేను చాలా పోగొట్టుకున్నాను పాస్టర్ గారు, ఐ లాస్, చాలా పోగొట్టుకున్నాను. మీకు తెలుసా అండి, గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి గొడ్డలు ఏం చేశాడు, తెచ్చుకున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా దేవుడు వాటిని తిరిగి నీ దగ్గరికి చెప్పండి ఇస్తాడు, రప్పిస్తాడండి. ఇంకోటి, ఆ గొడ్డలి తేలిందండి. దరిమిళ్ళారా, ఆ గొడ్డలి ఏ విధంగా తేలిందో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, తేలికగా చేస్తాడు, తేలికగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సంఘములో ఆ దాసుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చెప్పాడో నీ స్థితి మొత్తం దేవునికి నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు నీవు పోగొట్టుకునే దేవుడు తిరిగి రప్పిస్తాడు. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, తేలికగా చేస్తాడు, ప్రశాంతంగా చేస్తాడు. ఒక ఆయన అంట కడుపులో నొప్పిగా ఉందని, కడుపులో బాధగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏ బాబు నువ్వు ఎక్స్రే తీసుకొని రావాలి, అప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తా. ఓకే మంచిదని ఈ అబ్బాయి వెళ్ళాడు. ఈ అబ్బాయి వెళ్ళి ఎక్స్రే తీసుకొని వచ్చాడు. ఎక్స్రే తీసుకొని వచ్చి డాక్టర్ గారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు చెప్పారంట, నీ కడుపులో బ్రతికి ఉన్న బొద్దింక ఉందని చెప్పాడంట. నీ కడుపులో బ్రతికి ఉన్న ఏముందంట బిడ్డ, బొద్దింక ఉంది. ఎక్స్రేలో కనపడుతుంది, ఎక్స్రేలో కనపడుతుంది. సో నాన్న, నీ కడుపులో బ్రతికి ఉన్న బొద్దింక అటు ఇటు తిరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశంలో ఆపరేషన్ చేయరు, నువ్వు అమెరికా పోవాలి, నువ్వు అమెరికా పోవాలి. ఈ అబ్బాయి దానికి ఎక్కువగా ఆలోచన చేయకుండా, ఆ డాక్టర్ కూడా ఆ అబ్బాయి గురించి కేర్ తీసుకోకుండా, నువ్వు ఎలాగైనా బ్రతకాలంటే నువ్వు అమెరికా పోవాలి. సో అబ్బాయి ఏం చేసిందంటే అప్పు చేసి ఏదో ఒక చేసి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లు ఇతని పరీక్ష చేసి, అరే బాబు బొద్దింక నీ కడుపులో లేదురా నాయనా, ఆ బొద్దింక దేనికి ఉందంటే ఆ ఎక్స్రే మిషన్కి ఉందిరా, ఆ ఎక్స్రే మిషన్కి ఉన్న ఆ బొద్దింక దీనికి వచ్చింది. దీనికి నువ్వు, ఆయనకు ఒక తెలివి లేదు, ఆలోచన చేయలేదు, నువ్వు ఆలోచన చేయలేదు, మొత్తాన్ని ఖర్చు పెట్టుకొని ఏం చేసినావు, అమెరికా వచ్చినావు అని నీకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, నీకు సింపుల్ గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. కాబట్టి జెలుసిన్ తెలుసామా, జెలుసిన్ టాబ్లెట్ తెలుసా, జెలుసిన్ తీసుకొని ఉదయం ఒకటి సఫరి, రాత్రి ఒకటి సఫరి, నువ్వు మంచిగా అయిపోతావు. నేనేమంటున్నానంటే, ఏదైనా కానీ ఆలోచన చెప్పండి, ఏదైనా కానీ ఆలోచన చేయాలి. అనాలోచనగా ఏది కూడా చేయదండి. వాక్యం ముగించబోతున్నాను. సో కొమ్మ దేవుని శక్తి గుర్తు, కొమ్మ దేని గుర్తు, యేసు క్రీస్తుకు సాదృశ్యం. దాని కొమ్మ దేనికి, స్వస్థతకు గుర్తు. ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా మారా అనే ప్రాంతానికి వచ్చారు. ఓకే, ఒక ప్రదేశానికి వచ్చారు. నీళ్లు తాగుదామంటే చెప్పండి బిడ్డ చేదుగా ఉన్నాయి. అప్పుడు మోషే భక్తుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళందరూ నా మీద సనుగుతూ ఉన్నారు, వీళ్ళందరూ నా మీద కోపంతో ఉన్నారు, నీళ్ళు లేకపోతే చనిపోతారు ప్రభువా, నేను ఏం చేయాలి ప్రభు అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఏం చూపించాడు, చెట్టు. ఎస్, సేమ్ చెట్టు. వెంటనే చెట్టు కొమ్మ నీటిలో వేయగానే ఏమైందమ్మా, నీళ్ళు ఏమైపోయినాయి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. అంత జ్ఞానం ఇచ్చాడు. అక్కడనేమో మోషకు జ్ఞానం ఇచ్చాడు, చెట్టు కొమ్మ ఏసై. ఇక్కడేమో ఎలీషాకు జ్ఞానం ఇచ్చాడు, చెట్టు కొమ్మ ఏసై. మధురం అయిపోయింది. దరిమిళ్ళారా,
నా జీవితం, మీ అందరి జీవితాలు మధురముగా ఉండాలంటే, ఆనందముగా ఉండాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య. అందుకే ఇక్కడ ఏముంది? ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. తల వంచి ప్రార్థన చేద్దాం, అలాగే కూర్చుందాం. నిశ్శబ్ద